పర్యావరణ పరిరక్షణే ప్రాణంగా బతికిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గుండుపోటుతో ఇవాళ కన్నుమూశారు. వృక్షో రక్షితి రక్షితః అనే నినాదాన్ని తన శరీరంలో భాగం చేసుకొని కోటికి పైగా మొక్కలను నాటి ప్రపంచానికి పచ్చదనం ప్రాముఖ్యతను ప్రచారం చేసిన ధన్యజీవి రామయ్య తన జీవితాన్ని పర్యావరణానికి అంకితం చేసి భావితరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ప్రకృతిపై ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పదంటే తన 3 మనవరాళ్లకు చెట్ల పేర్లు పెట్టారు. ప్రకృతి పచ్చదనంపై ప్రేమతో తన మనవరాళ్లకు చందన పుష్ప, హరిత లావణ్య, వన్యశ్రీ అనే పేర్లు పెట్టారు. ఇక ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి కాగా ఖమ్మం నుండి తీర్థాల వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంటుంది. రెడ్డిపల్లితో పాటుగా తన పూర్వీకుల గ్రామం ముత్తుగూడెం, దాని చుట్టుపక్కల అనేక గ్రామాల్లో విస్తృతంగా ఆయన మొక్కలు నాటారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ మొక్కలు నాటడాన్ని నిత్యకృత్యంగా చేసుకున్నారు. తన ఇంటి ఆవరణలో ఇల్లు పోను మిగతా భాగంలో అనేక రకాల చెట్లను ప్రాణప్రదంగా పెంచారు. రెడ్డిపల్లి గ్రామంలో రోడ్ల వెంబడి, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, పాఠశాలలలో, ఇతర ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. గ్రామంలో పచ్చదనం పెంచడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారు. చుట్టుపక్కల గ్రామంలో కూడా విస్తృతంగా పర్యటించి మొక్కలు నాటమని ప్రజలను ప్రోత్సహించారు. ఆయన తన జీవితాంతం కోటికి పైగా మొక్కలు నాటారని అంచనా. ఖమ్మం నుంచి తీర్థాలకు వెళ్లే రహదారిలో రెడ్డిపల్లికి సమీపంలో దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డుకు ఇరువైపులా పచ్చని పందిరిలా అల్లుకునే విధంగా చెట్లను నాటారు. ఆ రహదారి నిజంగా ఆకుపచ్చని అద్భుతమనే చెప్పాలి. అక్కడికి రాగానే కార్లలో ఏసీలు ఆపేసి విండోస్ కిందకు దించి చాలా మంది గుండెల నిండా ప్రాణవాయువు పీల్చుకొని రీఛార్జ్ అవుతూ ఉంటారు. కోవిడ్ సమయంలో కొన్ని గంటలు ఇక్కడ గడిపి మనోధైర్యం పొందిన వారు ఉన్నారు. ఈ ఆకుపచ్చని అద్భుతం వెనుక ఉన్నది సామాన్యుడైన వనజీవి రామయ్య. గుట్టల మీద దారి పొడవునా విత్తనాలు చల్లి వాటికి నీరు పోసి మహావృక్షాలుగా మలిచిన మానవుడు వనజీవి రామయ్య. తెలంగాణకు ఆక్సిజన్ పంచి ప్రశాంతంగా వెళ్లిపోయిన ధన్యజీవి ఆయన. ఈ ప్రకృతిలోని ఒక్క చెట్టు కూడా నేలమట్టం కాకుండా రక్షించడమే నిజంగా ఆయనకు మనం ఇచ్చే నివాళి అని చెప్పుకోవచ్చు. 6 దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసిన వనజీవి రామయ్య మరణం తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వనజీవి మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు. వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తామని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ వనజీవి రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం. తన జీవిత కాలంలో సుమారు 1 కోటి మొక్కలు నాటారు. ఆయన కన్నుమూసారని తెలిసి చింతించా. వృక్షో రక్షితి రక్షితః అనే పెద్దల మాటలోని వారసత్వాన్ని ప్రజలకు తెలియజేసేందుకు రామయ్య పడిన తపన సమాజానికి ఎంతో మేలు చేస్తుంది. తొలకరి చినుకులు పడగానే మొక్కలు నాటుతూ, విత్తనాలు జల్లుతూ పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వనయజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుంది. ఓసారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో ఉన్న రామయ్యను పరామర్శించా. అప్పుడు కూడా ఆయన పర్యావరణ పరిరక్షణపైనే మాట్లాడారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు కృషి చేస్తాం. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తాం అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.